నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. ఈరోజు దేవుడున్న ఒక క్వాలిటీ మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మరి విందాము దేవుని స్వరాన్ని. రోమిలకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 9 17th verse మనము చదువుకుందాము. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 9 verse 17. మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతట ప్రచారము టకును అందు నిమిత్తము నిన్ను నియమించి తిని. దేవుడి వాక్యము దీవించుగాక. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడా, మా గొప్ప దేవా, మీకు స్తోత్రం. మీ సన్నిధిలో దేవా మేము నిలబడడానికి, కూర్చోడానికి అర్హత లేని మాకు మీరు దేవా మీ రక్తముతో దేవా మా పాపం, మా శాపంలో కడిగి వేసి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటూ ఇంతవరకు మా వ్యక్తిగత జీవిత యాత్రలో మమ్మల్ని నమ్మకంగా పోషిస్తూ కాపాడుతున్న మహోన్నతుడు, మిమ్మల్ని అర్థం చేసుకోవడం మా తరము కాదు. కానీ దేవా, అయితే మేము నేర్చుకోవాలని మీరు ఆశపడుతున్నారు, అది మీరు నేర్పించాలని మీరు సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవ, ఇది ఒక డిఫికల్ట్ టాపిక్. మీరు దేవ ఇచ్చిన వాగ్దాన్ని మీ నోట్ల మాటలు ఉంచుతానన్నావు దేవ. దిగినండి పరిశుద్ధాత్మ దేవ, మీరు లేని స్థలము వ్యర్థము, మీ లేని జీవితము వ్యర్థమైన జీవితము. శరీరంలో జీవిస్తున్నాము కానీ ఆత్మదేవుని మేము దుఃఖిస్తూ జీవించడము ఆ జీవితం వ్యర్థమైనది. దయతో మమ్మల్ని అందరినీ ఒకసారి దేవ మీ రక్తంతో కడిగి శుద్ధీకరించి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడాలని, ఈ వాక్యాన్ని దేవ మీరే మా అందరితో మీరే స్పష్టమైన ఆత్మ నడిపింపుడు మా అందరూ దయచేయమని దేవ. అందరూ చిన్నవాడిని దేవ నన్ను ఖాళీ చేసి రక్తంతో కడిగి శుద్ధీకరించి మీరు మాట్లాడుతుండగా దేవ మీరే దేవ ఈ స్థలమంతా సంచరించమని, పరిశుద్ధమైన స్థానాన్ని మాకు దయచేయమని నజరేయుని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుణ్ణి అడిగినప్పుడు చాలా స్పష్టంగా ఈ వచనాన్ని చూపించాడు. ఫరో రాజు, ఐగుప్తు రాజు. ప్రతి విశ్వాసి ఈరోజు నేర్చుకోవాలి ఏంటంటే, ప్రతి వ్యక్తి, ప్రతి మనుషుడు దేవుని చేతిలో ఉంటాడు. అది రాజు కానివ్వండి, మామూలు వ్యక్తి కానివ్వండి. సృష్టికర్త అనగా యేసు క్రీస్తు అధికారములో ఉంటాడు. చాలా స్పష్టంగా ఫరోని మనం ఆలోచిస్తామా, అరే ఫరో అంటే ఐగుప్తు రాజు, ఇజ్రాయెల్ని ఎంతో కష్టపెట్టిన రాజు, 400 సంవత్సరాలు బంధకములో వారు జీవిస్తున్నప్పుడు ఎన్నో భయంకరంగా హింసించిన ఈ రాజును ఏమంటున్నాడు యేసే? లేఖనాలు ఫరోతో ఇలాగూ చెప్పు. దేవుని బలము చూపించడానికి ఆయన్ని రేస్ చేశాడంట ఫరోని. అది ఆయన పిలుపు. మరి ఈరోజు లేఖనాలు ఎందుకు రాయబడిందో చదువుకుందాం. 2 తిమోతి 3వ అధ్యాయము 16 వచనాలు శ్రద్ధగా విందాం. ఎందుకంటే ఈరోజు కొన్ని సత్యాలు దేవుడు వాక్యముతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద స్క్రిప్చర్. ప్రతి లేఖనములో దేవుడు ఏదో ఒక సత్యాన్ని నేర్పించాలని ఆయన ఆశ కలిగి ఉంటాడు. మరి దేవుడు అంటే ఏంటిదో మనం ఈరోజు నేర్చుకుందాము. నేను చెప్తే ఆదేశించేది దేవుడు కాదు. దేవుడు చెప్పింది నేను విని ఆ స్వరానికి లోపడని నేను చేసే పని.
దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ అ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను చెప్పిన రీతిగా దేవుడు వింటే గాడ్ ఈస్ గుడ్, వినకపోతే దేవుడు మంచి దేవుడు కాదు. ఈరోజు మనతో మాట్లాడుతున్న ఫరోకు ఆ పిలుపు ఉంది, మరి మన పిలుపు ఏంటిది? ఫరోను ఆ రీతిగా వాడుకున్నాడు, మరి మనని ఎలా వాడుకుంటాడు? అందుకొరకే ఈరోజు కొన్ని లేఖనాలు చూసుకున్న. మొదటి పేతురు 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ 1 Peter chapter 2 verse 9 చదువుకుందాం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని సొత్తై ఉన్న ప్రజలై ఉన్నాం. దేవుని సొత్తు, యు ఆర్ హిస్ పొజెషన్. చాలా ఫరో రాజు అనగా లోకానికి సాదృశ్యం. ఈజిప్ట్ రిప్రజెంట్స్ ద వరల్డ్. అన్నీ దేవుడు చేశాడు, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే కొన్ని లేఖనాలు నేను ధ్యానిస్తున్న వారమంతా దేవుడు ఎన్నో ఐజియా, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 45 verse 7 శ్రద్ధగా విందాం. ఎందుకంటే నేను వెలుగును సృజించువాడును, అంధకారమును కలుగజేయువాడును, సమాధానము కర్తవు, కీడు కలుగజేయు వాడును నేనే. ఏంటది? కీడు కలుగ చేయువాడని. ఐ క్రియేట్ లైట్, ఐ ఫార్మ్ డార్క్నెస్. శ్రద్ధగా అంటే దేవునిలో ఎంత గొప్ప జ్ఞానము, శక్తి దాచున్నది. ఈరోజు చాలా స్పష్టంగా అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా కాపరి అయినప్పుడే నీకు లేమి కలగదు. రిమెంబర్ దిస్. ఏమైపోతుందంటే ఈ లోకములో రక్షణ ఆనందము లేకుండా జీవిస్తున్నారు. వాట్ ఈస్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్? ఈజ్ జాయ్ ఆఫ్ సాల్వేషన్ గెటింగ్ వెల్త్? అంటే రక్షణ పొందిన తర్వాత ధనము సంపాదించుకోవడమా? శ్రద్ధగా వినాలా. అబ్రహాముకి కుమారుడు లేనప్పుడు, సంతానము లేనప్పుడు, అప్పుడు దేవుడు అంటాడు, అబ్రహాముని నిన్ను దీవిస్తానన్నప్పుడు, దేవా నాకు నువ్వు ఏమిస్తావు? యు డిడ్ంట్ గివ్ మీ ఎ సన్, నాకు కుమారుని ఇవ్వలేదు కదా, నువ్వేమిస్తావు? అంటే అబ్రహాము దేవుడి స్వరాన్ని లోబడుతున్నప్పటికీ కూడా ఆయన హృదయములో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మన జీవిత యాత్రలో కూడా మనం దేవుడితో నడుస్తున్నప్పుడు శ్రద్ధగా వినాలా. క్వశ్చన్స్ లేకుండా నడవలేము. విత్ క్వశ్చన్స్ we walk with God. But the point is, మనం జీవం ఉన్నామంటే నడవాలా. దేవుని పనులు మనము ముందు నడవాలా. గాయమైన బాధ అయినా నీకు అర్థం కాకపోయినా, దేవుడు అర్థం కాదు, నాకు అర్థం కాలేదు, ఎవరు కూడా చెప్పలేదు దేవుడిని నేను అర్థం చేసుకున్నా అంటే అదొక గొప్ప లైఫ్ మోసం. అది దేవుని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈజ్ ఇన్ఫినిట్ గాడ్. అబ్రహాము దేవునితో నడుస్తున్నాడు. హృదయంలో ఒక క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు, నాకు ఏమిస్తావు దేవా? నా కుమారుణ్ణి అని కదా. యూ కెనాట్ గివ్ మీ అ సన్. నువ్వు అంటున్నావు నేను ఒక గొప్ప జనముగా నిన్ను దీవిస్తానని. ఇక్కడ శ్రద్ధగా విన్నాము. ఆదికాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 15. ఇక్కడ దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు, ఆదికాండం అమ్మ, థ్యాంక్ యూ లార్డ్, జెనసిస్ చాప్టర్ 15, అక్కడ థ్యాంక్ యూ లార్డ్, స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు థ్యాంక్ యూ లార్డ్. 15 చాప్టర్ 13 వచనం చదువుకుని, ఇక్కడ ఈ సంభాషణ జరిగిన తర్వాత అడుగుతున్నాడు అబ్రహాముని. అబ్రహాం దేవుడు అంటే ఒక సూచన నాకు దయచేయండి అంటే, దేవుడు ఇప్పుడు అంటున్నాడు 13 వచనాన్ని చదువుకుందాం. ఎంత భయంకరంగా దేవుడు అబ్రహాం ఒక సైన్ అడిగితే ఏమంటున్నాడు? నీ సంతతి వారికి దాసులుగా, యువర్ సీడ్ విల్ బి అ సర్వెంట్ ఇన్ 400 సంవత్సరాలు. అంటే అది జరగక ముందే దేవుని మనస్సులో, హృదయములో ఉన్నది. నీ జీవితంలో, నా జీవితంలో ఏది జరిగినా, జరగబోతుందో దేవుడు ఆల్రెడీ దాన్ని స్కెచ్ చేసి పెట్టేశాడు. అది శ్రద్ధగా విందాం. ఎందుకంటే మనం అనుకుంటాం, మనం టెన్షన్ అవుతాం, అయ్యో దేవా ఇంత అంటే ఇది అయింది నా జీవితంలో. బట్ గాడ్ ఈజ్ నాట్ వరీడ్.
ద గుడ్ న్యూస్ ఇస్ గాడ్ ఇస్ నాట్ వరీడ్. ఆయనని ప్రేమించే వారికి మేలు కొదువ ఉండదు, ఆయనని ప్రేమించే వారికి కష్టాలు కూడా కొదువ ఉండదు. అంటే నీకు ఆనెస్ట్, ఎందుకంటే ఆయనని ప్రేమిస్తున్నప్పుడు ఆయన మనల్ని కూడా ప్రేమిస్తాడు. ఏ రీతిగా తండ్రి యేసయ్యని చెక్కాడు, మనం కూడా చెక్కాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ఫరోని దేవుడు లేపాడు, మనని కూడా దేవుడు ఒక కార్యాని కోసము దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ పిలుపు ఏంటిది అనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక, ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2 and verse 10 చదువుకుందాము. అక్కడ మరియు వాటి యందు మనము నడుచుకోవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము దేవుడు చేసిన పని అయి ఉన్నాము అని ఎంతమంది ఆ గ్రహింపులో ఉన్నాము? అది కొంచెం కష్టము అన్న, ఎందుకంటే ఇది నా జీవితం. నా గురి ఏంటిదంటే నా తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి, కరెక్టే. నా భర్తని భార్యని సంతోషపెట్టాలి, దాని తర్వాత నా పిల్లల్ని చూసుకోవాలి, దాని తర్వాత మరి లోకంలో ఉన్న ఆస్తులు కొంచెము దాని తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్, దాని తర్వాత నీ జీవితము అయిపోతే 70 years తర్వాత అనొద్దు, కానీ అప్పుడు మనము బ్యాగ్ వేసుకొని మీటింగ్స్కి వెళ్తాం. ఎందుకంటే జీవితంలో అంత ఎంజాయ్మెంట్ అయిపోయింది కదా. లాస్ట్కి ఏంటంటే మనం చాలా హుషారుగా మనము అనుకుంటాం, we think we are wise than God, but today God is telling us, I am more powerful, I am almighty. ఈ సంఘము ఎందుకు స్థాపించాడంటే వచ్చే తరాలకు దేవుడు అనగా పరిశుద్ధమైన భయము, భక్తి కూడిన విశ్వాసము దేవుడు ఆశపడుతున్నాడు. ఫరో రాజు మరి అంత గొప్ప రాజు, ఆయన అనుకున్నాడు మోషేని పంపించినా కూడా ఆయన హృదయం రాజు అంటే ఒక ఉన్నతమైన స్థానము. మన జీవితంలో కూడా విందాం శ్రద్ధగా. దేవుడు ఆశీర్వదించక ముందు, బిఫోర్ ఈ బ్లెస్సెస్, గాడ్ టేక్స్ యూ ఇన్ టు విల్డర్నెస్. ఆశీర్వదించక ముందు దేవుడు మన ఒక అరణ్యము అన్న ప్రదేశము, స్థలములో మనల్ని పెడతాడు. ఇట్ క్యాన్ బి అ డిఫీట్, ఇట్ క్యాన్ బి లోన్లీనెస్, ఇట్ క్యాన్ బి డెత్, ఇట్ క్యాన్ బి హ్యూమిలేషన్, ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. బట్ బిఫోర్ గాడ్ బ్లెస్సెస్, దేవుడిని దీవించక ముందు 400 సంవత్సరాలు ఎందుకు తీసుకుపోయినట్టు ఐగుప్తులో దేవుడు ప్రతి విశ్వాసి నేర్చుకోవాలా. మనము జీవిస్తున్నది లోకములో, లోకము అనగా చీకటి నుంచి వెలుగులో పిలిచాడు. కానీ మనం జీవిస్తుంది ఈ వెలుగు లోకం ఇచ్చే వెలుగు. కానీ దేవుడు అన్నాడు మీరు వెలుగై ఉన్న. దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే దేవుడు అంటున్నాడు యోహాను 6:63 యేసయ్య శిష్యులతో మాట్లాడుతూ, నేను ఈ మాటలు నేను మాట్లాడేది ఇది ఆత్మయు జీవమై ఉన్నాయన్నాడు. ఆత్మయు అనగా మనం అక్షరాలుగా మనం చదివితే దేవుడు అర్థం కాడు. అందుకొరకే పరిశుద్ధాత్మని మనకు సహాయకుడుగా పంపించాడు. He will be our help if you obey. ఎందుకంటే ఈరోజు స్పష్టంగా అంటున్నాడు. మనం అనుకుంటాం ఇన్ని కష్టాలు ఎందుకు ఈ లోకంలో అనుకుంటారు, రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా కానీ ఇవన్నీ మేము జరిగిస్తున్నామని. మీరు జరిగిస్తలేరు, నా దేవుడు జరిగిస్తున్నాడు. ఈ సీటెడ్ ఆన్ ద మోస్ట్ హై థ్రోన్. ఈ ఏ పార్టీ అయినా కానీ ఇండియాలో దే మే బి థింకింగ్ దే డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్. ఏది కావాలన్నా దేవుని అనుమతి, పర్మిషన్ కావాలా. ఈరోజు మనతోనే మాట్లాడుతున్నాడు. మనం రాజుల వైపు చూస్తున్నామా, లోకం వైపు చూస్తున్నామా, లేకపోతే దేవుని వైపు చూస్తున్నామా? అందుకొరకే పౌలు భక్తుడు తిమోతితో మాట్లాడుతూ 2 తిమోతి, ద బుక్ ఆఫ్ 2 తిమోతి చాప్టర్ 2 2వ అధ్యాయము 20 నుంచి 21 చదువుకుందాం. ఈరోజు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫరో ఒక పిలుపు ఉన్నది, నీకొక పిలుపు ఉన్నది. ఫరో పిలుపులో రాజు అనే స్థానం దేవుడు ఇచ్చాడు. రాజు స్థానం వచ్చిన తర్వాత ఆయన గర్వముతో నింపబడి ఉన్నాడు. మనం బైబిల్ చదువుతామంటే ప్రతి రాజు ఒక స్థానం పొందిన తర్వాత, ధనం పొందిన తర్వాత, ఆయన నామం గొప్ప అయిన తర్వాత ఆయన దేవుడుగా ఆయన ఆలోచించడము రాజులు చేసే పని. దేవుడు అంటున్నాడు రాజులకు రాజు అని నేను నిజమైన రాజుని. ఈరోజు మనతో మాట్లాడు 2 తిమోతి, ద బుక్ ఆఫ్ 2 తిమోతి చాప్టర్ 2 verse 20 to 21 చదువుకుందాం. బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉంటుంది. వాటిలో కొన్ని గనుతకును
కొన్ని గణనీయతలు వినియోగింపబడింది. ఉమ్, ఎవడైనా వీటిలో చేరక ఉమ్, తను తాను పవిత్రపరచుకునే ఎడల ఉమ్, వాడు పరిశుద్ధపరచబడి ఉమ్. యజమానులు వాడుకొనుటకు అందుపై ప్రతి సత్కార్యంలో సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటుంది. ఇక్కడ గొప్ప ఇంటి అనగా యేసయ్య గృహములో మన జీవితాలు, విశ్వాసి జీవితము ఏ రీతిగా ఉంటుందో ఇక్కడ లేఖనాలు చెప్తుంది. కొన్ని పాత్రలు బంగారు పాత్రలంట, మరి దాని తర్వాత కర్రవి, మంటివి కూడా ఉండును. ఇవన్నిటిలో దేవుడు వాడుకోవాలంటే మనం ఏం చేయాలా? మనము థ్యాంక్ యూ లార్డ్ సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రలై ఉండుము. అంటే మన జీవితాలలో దేవుని చిత్తానికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తామో. ఇది చాలా లోకం నుంచి వేరు చేయబడడం అంటే ఎందుకు వేరు చేయబడడం అంటే లోకం ఏ రీతిగా ఆలోచిస్తుందండి? నా కుటుంబము, నా పరిస్థితులు అవి ఆలోచిస్తాం. నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత అదే భాష, అదే మాట మాట్లాడినప్పుడు నిజమైన రక్షణ ఆనందము కాదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తలేడు. నీ హృదయములో దేవుని పట్ల ప్రేమ, భయము లేదు. దేవుడు మనం అడుగుతున్నాం దేవుని దీవించమని. ఏ రీతిగా దేవుడు దీవిస్తాడు? దేవుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఐమ్ టెల్లింగ్ యు వెరీ ఆనెస్ట్లీ. దేవుడు అందరినీ దీవించడు. అరే అన్న ఎట్లా అన్నా కృప పొందినావు కరెక్టే. ఆ కృప అనగా బహుమానాన్ని నువ్వు పొందుకున్న తర్వాత ఆ బహుమానం నువ్వు జాగ్రత్తగా వాడుకుంటున్నావా, లేకపోతే జ్ఞానము లేకుండా దాన్ని ప్రక్కన పెట్టి దట్ ఈస్ ఆ మాట ఏం మాటలు నాకు తెలుసు. ఎందుకంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవ సంఘం. ఎందుకంటే ప్రతిరోజు అనుదినము దేవునితో సహవాసం కలిగి జీవించాలి. ఆశ మనలో ఉందా? ఈరోజు అంటున్నాడు దేవుడు, ఐగుప్తులో పంపించాను. ఎందుకంటే వారు నేర్పించడానికి 400 సంవత్సరాలు లోకంలో ఏ రీతిగా వారు కష్టాలు అనుభవించారు. దేవుడితో మొరపెట్టినప్పుడు మోషేని పంపించి వారిని విడిపించాడు. దాని తర్వాత ఏమైంది? శ్రద్ధ వినాల. ప్రార్థన ఆలకించిన తర్వాత మళ్ళా వారు అదే బాగుండే, నాకు ఐగుప్తే బాగుండే అని గునగడం, సనగడం. విశ్వాసీ జీవితంలో ప్రార్థన ఆలకించిన తర్వాత మనం ఏమి చేయాలంటే దేవుని వైపు చూస్తూ మనం ముందు ఈ జీవిత యాత్రను మనము కొనసాగించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే దేవుని మనము ప్రేమామయుడు, కృపామయుడు అన్నప్పుడు థ్యాంక్ యూ లార్డ్. ఫరో రాజు దేవుని స్వరాన్ని వినకపోతే, సౌలు రాజు దేవుని స్వరం వినకపోతే దేవుడు ఏం చేశాడు? ఒక ఈవిల్ స్పిరిట్ ఆయన మీద పంపించాడు. శ్రద్ధగా విందాం. అభిషేకించిన దేవుడే ఆయన స్వరాన్ని పక్కన పెట్టినప్పుడు దేవుడే ఆయన మీద ఈవిల్ స్పిరిట్ పంపించాడు. అప్పుడు దావీదు వాయిద్యము ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేటప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోతుంది. ఈరోజు స్పష్టంగా దేవుడు అంటున్నాడు, ఫరోని నా బలము చూపించడానికి నేను ఆయనను లేవనెత్తాను, మిమ్మల్ని నా మహిమను చూపించడానికి నేను లేవనెత్తాను. కానీ మహిమ ఏ రీతిగా మన ద్వారా దేవుడు గణపరచబడతాడంటే, దేవుని ఇంటిలో ఎన్నో ఉంటాయంట. మనమందరం ఒక్కొక్క పాత్రగా మనం ఉండాలని దేవుడు ఆశపడాలి. ఇంకొక మొదటి పేతురు రక్షణ పొందిన తర్వాత మనలో పరిశుద్ధాత్ముని కార్యము జరగాల. మొదటి పేతురు, ద బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్. ఇక్కడ మొదటి పేతురులో ఒక వాక్యము రాయబడినది. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్ చాప్టర్ 2 5వ వచనం చదువుకుందాం. సెకండ్ వర్స్ చదువుకుందాం. సెకండ్ వర్స్ నుంచి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులకు ఉంటున్నట్లు నీవును సజీవమైన రాళ్ళ వలె నుండి. మనమందరం ఏదో సజీవ రాళ్ళు దేనికి వాడతామండి? కట్టడానికి, సంఘాన్ని కట్టడానికి మనము సజీవ రాళ్ళగా. ఒక రాయి అంటలేడు దయతో. పాస్టర్ ఒక రాయి ఉంటే అది బిల్డింగ్ అనరు. సంఘం అనగా ప్రతి విశ్వాసి నేను కూడా ఒక సజీవ రాల్ వలె జీవించాలని ఆశపడినప్పుడు మనం అందరం ఏ రీతిగా జీవించాలంటే, రోమన్కి రాసిన పత్రిక ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 and verse 1. మీరు ఏది వింటారో మీ జీవితంలో మీరు ఆ రీతిగా మార్చబడతారు. లోకంలో ఏం జరుగుతుందో ప్రతి 24 hours ఆ టీవీ న్యూస్ వింటాం అనుకోండి, ఏమైపోతుంది?
మనమే ఒక టీవీ న్యూస్ ఛానల్ మాట్లాడుతున్నప్పుడు అన్న ఇక్కడ బాంబు పడిందన్న, హల్లెలూయా, ఇక్కడ కరోనా వైరస్ 5 వచ్చిందన్న, ఇది మాట్లాడతాము. కానీ నీకు దేవుడు చేసిన గొప్ప మేలును మనము మాట్లాడము, ఆ రక్షణ ఆనందాన్ని మాట్లాడము. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు గొప్పవాడని ఆ మాట నీ నోటి నుంచి రాదు. ఆలోచనలు కూడా భయముతో నింపబడి, దేవుడు మనల్ని భయముతో పిలవలేదండి, సంతోషముతో ఆనందంతో పిలిచాడు. చదువుకుందామమ్మా, రోమ్ రాసిన బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 verse 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. బ్రతిమాలుకుంటున్నాడంట. మనకు ఎంత గొప్ప పిలుపు దేవుడిచ్చాడు ప్రతి విశ్వాసికి. అండ్ ఐఎమ్ సారీ టు సే, ఎంతోమంది లోకంలో రక్షణ తీసుకున్నారు, నీతి బాప్తిజం తీసుకున్నారు. ఎందుకు అంటే అన్న మెంబర్షిప్ కోసము, పెళ్లి కోసము, లేకపోతే ఇంకా స్మార్ట్గా పరలోకం కోసం. ఈ 3 తీసుకుంటారు. దాని తర్వాత ఈ జీవిత యాత్ర అంతా నాకిష్టము, నాకేది ఇష్టము అంటే వీఆర్ డిఫీటింగ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. I repeat, we are defeating the purpose of God. ఇర్మియా 29:11 for I surely know the plans that are, దేవునికి ఉద్దేశములు కలిగి ఉన్నాయన్నాడు. అది ఉద్దేశాలు సఫలపరచబడలేదు. దయతో వినాలా, ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు నన్ను వాడుకోవాలని నీ హృదయంలో నాది ఉన్నట్లయితే అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. No brother, I am happy because I am a very smart person. I have taken baptism and I will come on Christmas. క్రిస్మస్ ఒక రోజు వస్తానన్నా, క్రిస్మస్ కదా, కొత్త బట్టలు వేసుకొని మనము ఆనందించాలి. క్రీస్తు అంటే ఆనందము, సంతోషము. వాక్యాన్ని తిప్పుతారు. కానీ యేసయ్య ఏ రీతిగా మరణించాడు ఒక నిమిషము మన బ్రెయిన్ వాడితే తెలుస్తుంది. మోస్ట్ డిస్గస్టింగ్ డెత్. రాజులకు రాజంట, కుమారుడంట ఈ లోకానికి వచ్చి భయంకరమైన శ్రమలు. నా ద క్రిస్టియన్ వరల్డ్ డజంట్ వాంట్, సంఘానికి కష్టాలను బోధిస్తే ఇష్టం ఉండదు. అన్నీ ఈజీ కావాలా. నేను దేవుడు, ఆయన నా సేవకుడు, ఇట్లా అయిపోయింది. యేసయ్య రాజు కాదు, నా ఈజ్ మై సర్వెంట్. ఎందుకంటే ఆస్క్ అండ్ షల్ బి గివెన్. ATMలో నా దగ్గర కార్డు పెడితే పైసలు వచ్చేయాలి అంతే. కష్టము, ఓపిక, సహనము, 2-3 గంటలు దేవుని సన్నిధిలో నేను గడపాలన్న ఆశ లేదు, ఆనందం లేదు, నథింగ్. అండ్ వీ ఎక్స్పెక్ట్ గాడ్ టు బ్లెస్. గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు బ్లెస్. ఫరోని దీవించాడు కదా లోకంలో, ధనం అది దీవెన. శ్రద్ధ వినాలి. ఆయన చనిపోతే ఎక్కడ పోయినాడు? పరలోకం పోయినా, నరకం పోయినా? నరకానికి వెళ్ళాడు. ధనము కాదండి ముఖ్యం. మనకి ఏది అవసరమో దేవుడు తప్పకుండా ఆయన ఐశ్వర్య మహిమలో తీర్చబోతున్నాడు. అందరికి ఒక ఉద్యోగం ఇస్తాడు, ఒక ప్రొఫెషన్ ఇస్తాడు. అందరు డాక్టర్స్ అయితే కష్టం, అందరు ప్రైమ్ మినిస్టర్ అయితే కష్టం. గాడ్ హ్యాస్ గాట్ అ యునీక్ ప్లాన్. యు ఆర్ స్పెషల్ లైక్ మోసెస్. మోసేని ఏ రీతిగా నడిపించాడు, మిమ్మల్ని కూడా నడిపించాలని ఆయనకు ఆశ కలిగి ఉంది. కానీ మనలో ఆశ లేనప్పుడు దేవుని వాక్యము పనిచేయదు. దేవుని ఆశీర్వాదము ఆ గృహంలో ఉండదు. సమాధానము, సంతోషం ఉండదు. ఎందుకంటే నువ్వు దయ్యాన్ని ఆరాధిస్తున్నావు. యు ఆర్ బాట్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ యు ఆర్ సర్వింగ్ డెవిల్ విత్ యువర్ బాడీ. అంటే బాలామేళ ఏ రీతిగా ఆయన కూడా దేవుడి స్వరం వింటే మనం అనుకుంటాం, అన్నా చాలా దేవుడి స్వరం నాకు వినిపిస్తుందన్నా అని ఎక్సైట్ అవుతాం. ఎక్సైట్ కాకు, యు బీ మోర్ భయభక్తులు ఉండాలి. ఎందుకంటే నీకు స్వరం వినిపిస్తుంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు? ఆయన స్వరానికి లోబడాలి. ఫరో జీవితంలో మనం చూసినట్లయితే రాజు స్థానంలో ఉన్నాడు. ఎన్నో అంటే ఆయన లోకం కూడా ఆయన చూసి, ఆ దేశాన్ని చూసి భయపడుతుంది. ఐగుప్తు రాజు, ఆయనని దేవుడు చంపేశాడు. ఎందుకంటే లోకానికి ఒక మెసేజ్ చేయాలని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే నేనే నిజమైన దేవుడు. ఇప్పుడు దేవుడని రుజువు చూపించుకోవాలంటే ఏ రీతిగా చూపిస్తాడు? ఒక వ్యక్తి ద్వారా. అందుకొరకే థ్యాంక్ యూ. కీర్తనలు, ద బుక్ ఆఫ్ సామ్స్ 119, కీర్తనలు 119:91 సమస్తము నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయము చొప్పున అవి నీతికి స్థిరపడి ఉన్నవి. సమస్తము నీకు సేవ. లోకంలో ప్రతిదీ కూడా ఎవరికి సేవ చేస్తున్నది? దేవునికి. ఎవ్రీథింగ్ సర్వ్స్ గాడ్. బట్ ద క్వశ్చన్ ఇస్, ఆర్ యు సర్వింగ్ గాడ్? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవుణ్ణి గణపరుస్తున్నావా? దేవుని ఆత్మతో నువ్వు నడిపించబడుతున్నావా? చాలా ఇంపార్టెంట్.
ఈ జీవిత యాత్రలో థ్యాంక్ యూ లార్డ్, మనం ఎంత సంపాదించుకున్నది కాదు ముఖ్యం, నువ్వు క్రీస్తుని గణపరిచావు, ఆ రక్తానికి నువ్వు నిజంగా నీ థ్యాంక్ యూ లార్డ్ నీ జీవితాన్ని సమర్పించుకున్నావు. నీతి బాప్తిజం అనగా రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనం నీతి బాప్తిజం తీసుకున్నామేమో, దాని తర్వాత ఏ రీతిగా జీవించాలో మనకు తెలియదేమో. అది చాలా భయంకరమైన ఊబిలో సాతాను చాలా మందిని పడేశారు. క్రైస్తవులే 6వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. నూతన జీవము, ఇట్స్ అ న్యూ లైఫ్. ఒక నూతన జీవాన్ని పొందిన తర్వాత మనం ఏ రీతిగా జీవిస్తున్నాం చాలా ఇంపార్టెంట్. ఈరోజు దేవుడి వాక్యాన్ని మనం వింటున్నాం, మన హృదయములో దేవుడి వాక్యం అని భయము భక్తి ఉందా? లేకపోతే ఇది నాకు అవసరం లేదన్నా అంటే నువ్వు చీకటిలో జీవిస్తున్నావు. ఈరోజు దేవుడు స్పష్టంగా అంటున్నాడు, నేను వెలుగును సృజించేవాడును, అంధకారమును కలుగజేయువాడును, సమాధానకర్త, కీడు కలుగజేయువాడు. రిమెంబర్ దిస్ మార్నింగ్. దేవునితో మనం నడవాలంటే మొదటిగా థ్యాంక్ యూ లార్డ్, దేవుని చిత్తానికి లోబడడం మనం నేర్చుకోవాలి. చిత్తం అనగా రక్షణ పొందిన తర్వాత నీవు లోకానికి క్రీస్తుని చూపించాలి. ఏ రీతిగా చూపిస్తావు? నీ జీవితము ద్వారా. యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ విట్నెస్ ఆఫ్ గాడ్. మరి ఈరోజు దేవుడు అంటున్నాడు, మనందరిని పిలిచాడంట, మనందరికి ఒక పని ఇచ్చాడు, ఒక పిలుపిచ్చాడు. ఆ పిలుపులో మనం జీవిస్తున్నాము. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాపిక్. ఫరోన్ లేపాడా అంటే నిమ్రోద్ని కూడా దేవుడే లేపాడు. బైబిల్ అందరినీ దేవుడు వాడుకున్నాడు. ఆయన చిత్తము. సాతాను ఈ లోకాన్ని చీకటితో నింపివేసింది. థ్యాంక్ యూ. అందుకొరకే 1 యోహాను 2వ అధ్యాయం 15th verse అన్నాడు, లోకాన్ని మీరు ప్రేమించొద్దు. మీరు లోకాన్ని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ మీలో లేదని స్పష్టంగా దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఎప్పుడైతే మనము రక్షణ పొందిన తర్వాత లోకం వైపు చూస్తూనే ఉంటాం. ఐ టెల్లింగ్ యు ఆనెస్ట్లీ, దేవుడు అంటే అలసుగా అయిపోతాడు, దేవుని పని అలసుగా అయిపోతుంది, నీ పిలుపు అలసుగా అయిపోతుంది. నువ్వు అనుకుంటావు సాతాను చెప్పి నీ లైఫ్లో దేవుడు ఏం చేయలేడు. ఎందుకంటే దేవుడు ఎన్ని కష్టాలు పెట్టాడు కదా, నిన్ను వాడుకుంటాడు. వాడు అబద్ధికుడు. దయతో నీకు ఎన్ని కష్టాలు పెడుతున్నాడంటే నీ పని గొప్పది, ముందు నా పని చాలా గొప్పది. ఎంత గొప్ప పనో అంత టెస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు ఫరోని లేపిన అంటున్నాడు దేవుడు. అంటాడు, నిన్ను కూడా నేను లేపబోతున్నా నా మహిమార్థమై. కానీ లేవనెత్తినప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. దేవుడు మనం దీవించిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే దేవుడు మర్చిపోతారు, గర్వము నిండిపోతుంది. విశ్వాసికి భయంకరమైన జబ్బు ఏంటంటే గర్వము. ఆ గర్వము, ఆ జబ్బు మన హృదయములో రాకుండా దేవుని కృపను మనం వేడుకుందాం. గర్వం వచ్చినప్పుడు నువ్వు దేవుని నుంచి దూరంగా జీవిస్తున్నావు. గర్వం వచ్చినప్పుడు నువ్వు దేవుని శత్రుగా మార్చబడతావు. ప్రైడ్ కిల్స్ ద బ్లెస్సింగ్. చెప్తున్నాడు, మనం దేవుడు ఒక స్థానం తీసుకొని వెళ్ళబోతున్నాడు. కానీ ఎప్పుడు మనకి హెచ్చరిక ఏంటంటే, దేవుడిని దీవించిన తర్వాత, ఇజ్రాయెల్ని దేవుడు దీవించిన తర్వాత వారు దేవుణ్ణి పక్కన పెట్టారు. ప్రతి విశ్వాసి చాలామంది దేవుడు ఆస్వాదించిన తర్వాత వారి తలంపులు ఏమైపోతుందంటే ఫరోలాగా అయిపోతుంది. నేనే రాజు, నా బలం ఇదంతా. అందుకొరకే ఇర్మియా గ్రంథం, ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 9:23 and 24, అతిశయించువాడు దేవుని చూసి అతిశయించాలి అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం, ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 9. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలన, భూమి మీద కృప చూపించు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అంటే దేవుడు మనం తెలుసుకోవాలా. ప్రతి విశ్వాసి ఏం చేయాలా? దేవుని తెలుసుకోవాలా. ఒక వ్యక్తిని మనం ఎలా తెలుసుకోగలుగుతాం? ఒట్టిగా బయట మనం చూసినట్లయితే వాళ్ళ అపేరెన్స్ చూస్తే మనకు అర్థం కాదు. కానీ వారితో సమయం గడిపినప్పుడు వారు ఏంటిదో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎవరు అని నువ్వు గ్రహించాలంటే ఏం చేయాలంటే, మొదటిగా కొద్ది సమయం నువ్వు దేవునికి
కేటాయించాలా. యూ షుడ్ అలోకేట్ సమ్ టైం, దేవునికి ఇవ్వాలా. అన్న మేము చాలా బిజీ, లోకమంతా బిజీ. ఈ కొత్త వర్డ్ వాడదు బిజీ అని, అందరం బిజీ. పని చేసేటోళ్ళు బిజీ, ఎవ్రీ వన్ ఇస్ బిజీ. బిజినెస్ చేసేటోళ్ళు బిజీ, ఎవ్రీ వన్ ఇస్ బిజీ. కానీ దేవుడు మనకి శక్తి ఇచ్చాడు, అది టైం మేనేజ్మెంట్. ఆదివారం అయినా నేను దేవుని సన్నిధిలో కనబడాలని ఇంత ఆశ ఉన్నట్లయితే దేవుడు దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాడు తప్ప తగ్గించడు. ఆశనే లేనప్పుడు దేవుడు కూడా కార్యము జరిగించలేడు. ఈ లాస్ట్ డేస్లో ఉన్నామండి ప్రియ సంగమం. ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది, లేఖనాలు మాట్లాడుతున్నాయి. నేను రక్తంతో కడిగి కొన్నాను కుమారుడు, నేను నిత్య జీవాన్ని ఇచ్చాను. ఆ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు. ఫరోని లేపాడు. లోకంలో ఏం జరుగుతున్నా కూడా భయపడదు అంటాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. కానీ మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూసినప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా మనకి విజయాన్ని దేవుడు ఇచ్చే దేవుడు. గాడ్ ఈజ్ మోర్ దెన్ ఏబుల్. గాడ్ ఈజ్ టెలింగ్ మీ అండ్ యూ ట్రీట్ మీ లైక్ గాడ్. నన్ను దేవుడుగా మీరు గౌరవించండి. నాకు అసాధ్యమైనది ఒక్కటి కూడా లేదు. పరిస్థితులను మార్చే దేవుడు, మారని మధురంగా మార్చే దేవుడు. కానీ మార్చడానికి దేవుడిని హృదయాన్ని కోరుతున్నాడు, నీ జీవితాన్ని కోరుతున్నాడు, నీ తలంపులు ఆయన వలె మార్చడానికి దేవుడు ప్రయాసపడుతున్నాడు. అందుకని ప్రయాసపడిన వాళ్ళందరూ నా దగ్గరికి రండి, నేను వారికి విశ్రాంతిని నేను ఇస్తాను. ఏ ప్రయాసంతో ఉన్నావు ఈరోజు? నీ ఏ రీతిగా జీవించాలి? నేను అంటారు కదా, సాతాను మనని బాధలను చూపిస్తూ నీకు ఇది కాదు, నీకు అన్యాయం అయిపోయింది అన్నమాట చెప్పొచ్చు. దేవుడు అంటున్నాడు, ఏది కూడా అన్యాయస్తుడు కాదు. నీ పిలుపు ఏంటిదో దాని ప్రకారమే నీ జీవితంలో కార్యము జరుగుతుంది. యూ హ్యావ్ టు బిలీవ్ దట్. ఫరో అంత భయంకరమైన రాజును దేవుడు లేపాడంటే ఆయన హృదయం ప్రేమతో నింపబడలేదా? వేసే అంత టార్చర్ పెట్టిండు దేవుడు, ప్రజల్ని టార్చర్ పెట్టి. ఎందుకు? నీ మీద ఎవరు బాస్ ఉన్నా, లేకపోతే నువ్వు పని చేస్తున్న స్థలంలో కానివ్వండి, నువ్వు బిజినెస్ చేస్తున్న పనులు కానివ్వండి, కొంతమంది భయంకరస్తులు ఉన్నప్పుడు కూడా ఒకటి పెట్టుకోవాలి, థ్యాంక్ యూ లార్డ్. యోసేపుని దేవుడు ఆ పిట్లో పడివేసినప్పుడు సొంత అన్నదమ్ముళ్ళే పడేశారు. దేవుడు తెలీదా? తెలుసు. అనుమతిచ్చాడంటే థ్యాంక్ యూ లార్డ్. రోమిలకు రాసిన పత్రిక ది బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8:28 ప్రతిదీ కూడా మన మంచికే అది జరగబోతుంది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము మేలుకు జరుగునట్లు అవన్నీ జరగబోతున్నాయి. మనకు అర్థం కాదు, డోంట్ ట్రై టు థ్యాంక్ యూ లార్డ్, అండర్స్టాండ్, జస్ట్ ఒబే అంటున్నాడు దేవుడు. మీరు అర్థం చేసుకునడానికి మీకు అసాధ్యము. నన్ను విశ్వాసముతో మీరు నాతో నడవమంటున్నాడు దేవుడు. అంటున్నాడు ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను వాడుకోబోతున్నాను. ఒక పిలుపు ఉంది మీ జీవితాల్లో, కానీ ఆ పిలుపుని మీరు అంగీకరించినట్లయితే థ్యాంక్ యూ లార్డ్. మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ. పిలుపు అందరికీ, కానీ దేవుడు ఎలాగ ఎన్నుకుంటాడంటే మన హృదయాన్ని చూస్తాడు. ఏది కూడా దేవుడు నీ దగ్గర నుంచి దొంగలించాడు. అందుకే ఇది నాకు కావాలని లాక్కోడు. హీ లుక్స్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ ఇఫ్ యూఆర్ హ్యాపీ, సంతోషంగా నువ్వు ఏదైనా దేవుడికి చేయాలని ఆశపడినప్పుడు దేవుడు సంతోషపడతాడు. నువ్వు నీ జీవితం కూడా సంతోషంగా సమర్పించుకోవాలి. అంటే అబ్బా ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళాలా, వాక్యం చదవాలన్నా, వాక్యం వినాలన్నా, శ్రద్ధగా ఉండాలా, భయభక్తులు ఉండాలా. ఇది కొంచెం గురుకుల్లాగా అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు మోడర్న్ చర్చెస్లో మన సెల్ ఫోన్స్ మనం చూసుకోవచ్చు, మెసేజెస్ పంపించుకోవచ్చు. హల్లెలూయా. అంత కొంచెం కృప అన్నాను. ఇంత స్ట్రిక్ట్గా ఉంటే అందరం ఒకరోజు చనిపోతాం. చనిపోయిన తర్వాత ఆ జడ్జ్మెంట్ సీట్ నిలబడినప్పుడు దేవుడు అడిగినప్పుడు, ఇంత నేను ఇచ్చిన కదా కుమారుడు కుమార్తె, నువ్వు నాకేం చేశావు అని అడిగినప్పుడు మనకు కొంచెమన్నా సిగ్గు ఉన్నట్లయితే ఏమి నోరిప్పి మనం మాట్లాడుతాం. సంఘాలకి భయము, క్రమశిక్షణ నేర్పడము చాలా కష్టం ఫర్ పాస్టర్. ఎందుకంటే వారికి కొంచెం సంఘస్లో కోపం వస్తుంది ఇంత టఫ్గా. కానీ ఒకటి స్పష్టంగా, కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు వచ్చినా ఒకటి ఇక్కడ మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. లేఖనాలు చూపిస్తాను, లేఖనాలు బోధిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడకూడదు, నేను మాట్లాడతాను. ఎందుకంటే చాలామంది 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత నువ్వు నీటి బాప్తిజం ఎందుకు తీసుకున్నావు అని మైక్ ఇచ్చినట్లయితే ఇప్పుడు పరలోకం అన్న హల్లెలూయా అనుకుంటారు విత్ నైస్ స్మైల్. ఇక్కడ మీకు సంతోష పెట్టడానికి దేవుడు పిలువలే, ఆయన కోసము పోరాడడానికి పిలిచాడు దేవుడు. మీకు చేర్చుకున్నాడంటే రాజ్యంలో, ఆయన రాజ్యంలో. దేనికి చేర్చుకున్నాడండి? అంటే మన సమయము వ్యర్థపరచుకోవడంగా. లోకమంతా మనం చాలా మంచిగా చేసుకుంటాం, మన మనీ అంతా కేర్ఫుల్. దేవుని దగ్గర వచ్చినప్పుడు
ఏ ఆర్డర్ లేకుండా జీవిస్తున్నాం. ఈరోజు అంటున్నాడు దేవుడు, మీ పిలుపును మీరు సీరియస్గా తీసుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. కొద్ది నిమిషాలు మనమందరము బల్లో పాలు పొందుతున్నాము. దయతో ఎవరు కూడా ఆషామాషిగా టైంపాస్గా ఈ బలను తీసుకోవద్దని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. యు మస్ట్ అండర్స్టాండ్, క్రైస్తవుడు అనగా ఒక మతము కాదు. క్రైస్తవ్యము అనగా క్రీస్తుని వెంబడించేవారు యాంతియోకులో మొదటిగా శిష్యులని క్రిస్టియన్స్గా పిలిచారు. శిష్యులను పిలిచారండి. డినామినేషన్ని పిలవలే దేవుడు, బోర్డుని పిలవలే, అందాన్ని పిలవలే, జ్ఞానాన్ని పిలవలే, నిన్ను పిలిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. ఫరోని లేపిన దేవుడు ఈ లోకంలో ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ రాజ్యం ఉన్నా, ఎవరు ఏలుబడి చేస్తున్నా అది దేవుడు అనుమతించాడు. నీ జీవితంలో ఏది జరగబోతుందో అది కూడా దేవుడు అనుమతించాడు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే అవన్నీ కూడా మేలుకు మార్చబడదు. ఎందుకంటే నీవు లోకానికి ఆశీర్వాదంగా ఉండాలని ఆశతో దేవుడు మనల్ని చెక్కుతున్నాడు, చెక్కే పనులున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా స్వరం విన్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు నాతో దూరంగా జీవిస్తున్నావు, ఇప్పుడైనా థ్యాంక్ యూ లార్డ్, నీ జీవితాన్ని సమర్పించుకో, సరెండర్ యువర్ లైఫ్ టు మై కాల్. అప్పుడు నీ కుటుంబము కాదు, నీ ద్వారా ఎన్నో కుటుంబాలు ఆశీర్వదించబడబోతున్నాయి. You're going to be a blessing to many.